హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మైసూర్ మహారాజా ప్యాలెస్ వ్లాగ్ గైస్. సో నేను చెప్పాను కదా అప్లోడ్ చేస్తానని. ఇప్పుడైతే నాకు కుదిరిందనమాట. సో నేను అన్ని ఫోన్లో వీడియోస్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకొని వ్లాగ్ అయితే నేను పెడుతున్నాను అనమాట. సో ఇదైతే మైసూర్లో మేము మహారాజా ప్యాలెస్కి వెళ్తున్నాం అనమాట. క్లిప్ అయితే తీశాను. మేము మా కార్లోనే వెళ్ళాము. సో మేము ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వెళ్ళాం కదా, మా కార్లోనే మేము వెళ్ళాము. వేరే వెహికల్ అయితే ఏం తీసుకోలేదు. సో మాది పెద్ద కారే కాబట్టి అందులో అయితే మేము వెళ్ళామన్నమాట. సో ఇక్కడైతే కూడా ముందు టాంగాస్ అయితే ఉంటాయి అన్నమాట. టాంగా బండ్లు వెహికల్స్ అయితే ఉంటాయి ఇక్కడ. సో ఇదైతే కూడా మహారాజా ప్యాలెస్ ఫ్రంట్ సైడ్ అనమాట గైస్. సో చూడండి, మేము ఇది 7th టైం అనుకుంటా రావడం. ఈసారి మాత్రం మనకి యూట్యూబ్ కోసం అయితే నేను షూట్ అయితే చూస్తున్నాను. బ్లాగ్ మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేసి పెట్టుతున్నాను అనమాట. సో ముందు కూడా అన్ని స్టోర్స్ ఉంటాయి, షాప్స్ ఉంటాయి కూడా మొత్తం. సో ఇదంతా కూడా కార్ పార్కింగ్ ప్లేస్, మహారాజా ప్యాలెస్కి పార్కింగ్ ప్లేస్ అనమాట. సో ఇక్కడైతే కార్ పార్కింగ్ చేసి మేమైతే వెళ్ళిపోతున్నాం ముందుకి. సో చూడండి, ముందు కూడా ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి గైస్. ఒక 2-3 టెంపుల్స్ ఉంటాయి. సో మేము ఎప్పుడు వెళ్ళినా టెంపుల్స్కి అయితే వెళ్తాము. సో బాగానే ఉంటుంది. బట్ నేను లోపల అయితే షూట్ చేయలేదు, బయట అయితే నేను షూట్ చేశాను టెంపుల్స్. ఎందుకంటే పిల్లల్ని పట్టుకొని వెళ్ళడం కదా, టెంపుల్స్లో షూట్ చేయడానికి అవ్వలేదు. ఎక్కువ షూట్ కూడా చేయొద్దు టెంపుల్లో, ఫొటోస్ అవి తీయనియరు అనమాట. సో ఇక్కడ చూడండి, ముందు షాప్స్లో అయితే అన్ని టాయ్స్ ఉన్నాయి. మేము ఇక్కడైతే ఈచ్ స్టోర్లో ఈచ్ టాయ్ అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది చూడండి, మహారాజా ప్యాలెస్కి ఎంట్రీ. ఇది మహారాజా ప్యాలెస్ కాదు గైస్. మహారాజా ప్యాలెస్కి వెళ్ళడానికి ఇది ఎంట్రీ అనమాట. ఇక్కడ మనం టికెట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట. నేనైతే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇదైతే మహారాజా ప్యాలెస్కి వెళ్ళడానికి ఎంట్రీ. సో ఇక్కడైతే మేము పిక్స్ తీసుకొని వీడియో తీసుకొని అయితే ముందుకైతే వెళ్ళిపోతున్నాం అనమాట. సో టికెట్ తీసుకున్నాము. ఈచ్ పర్సన్కి టికెట్ ప్రైస్ ఉంటుంది. సో ఇక్కడైతే బ్యాటరీ వెహికల్ అవైలబుల్గా ఉంటుంది గైస్. మన ఇష్టం, తీసుకోవచ్చు తీసుకోపోవచ్చు. బట్ మహారాజా ప్యాలెస్ ఫుల్ లెంతీగా లాంగ్గా ఉంటుంది కాబట్టి మేమైతే బ్యాటరీ వెహికల్ తీసుకున్నాము. చూడండి, ఇక్కడ టెంపుల్ కనబడుతుంది కదా, ఈ టెంపుల్లోకి మేము వెళ్ళాము. మీకైతే బయట నుంచి చూపిస్తున్నాను. టెంపుల్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. సో ఇదంతా కూడా మహారాజా ప్యాలెస్కి, మైసూర్ ప్యాలెస్కి గార్డెన్ అనమాట. చూడండి, మహారాజా ప్యాలెస్ చూస్తున్నారు కదా, అదనమాట మహారాజా ప్యాలెస్. సో ఇక్కడైతే మేము బ్యాటరీ వెహికల్లో పిక్ తీసుకున్నాము, అదే పెడుతున్నాను. సో ఇక్కడైతే చూడండి, మహారాజా ప్యాలెస్ అంతా కూడా ఇంత లాంగ్గా ఉంటుంది గైస్. చాలా పెద్దగా ఉంటుంది ప్యాలెస్. ఇదంతా కూడా ప్యాలెసే చూడండి. సో ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా అవైలబుల్గా ఉంటారు గైస్. సో మేమైతే ఇక్కడ స్పెషల్గా ఫోటోషూట్ అయితే చేయించుకున్నాము మహారాజా ప్యాలెస్ ముందు. అది నేను సెపరేట్గా బ్లాగ్ అయితే తీసి పెడతాను. సో ఇక్కడ నార్మల్ క్లిప్స్ అయితే యాడ్ చేశాను. కానీ మేము మా పిల్లలు మేమంతా కూడా ఫోటోషూట్ అయితే మైసూర్ ప్యాలెస్ ముందు చేయించుకున్నాం. అదంతా కూడా సెపరేట్ బ్లాగ్ లాగా పెడతాను. సో ఇది చూడండి, ఇదంతా కూడా మహారాజా ప్యాలెస్ అనమాట. సో మేము ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ కంపల్సరీగా మేము ఫోటోషూట్ చేయించుకుంటాము. అట్లాగే మేము ఈసారి కూడా చేయించుకున్నాము. సో ఇక్కడ చూడండి, టైగర్ ఉంటుంది కదా, మా హస్బెండ్ కూడా తీసుకున్నారు. మేమందరం కూడా ఫోటోషూట్స్ అన్నీ బాగా తీసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ అయితే మళ్ళీ అయితే బ్యాటరీ వెహికల్లో వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ప్యాలెస్లోకి లోపలికి వెళ్ళడానికి వెళ్తున్నాం అనమాట. ఇదంతా బయట వ్యూ అనమాట, మహారాజా ప్యాలెస్ అవుట్ సైడ్ వ్యూ. సో ఇక్కడైతే నేను కూడా వెహికల్లో వెళ్ళేటప్పుడు అయితే ఫోటో అయితే తీసుకున్నాను బ్యాటరీ వెహికల్లో. సో ఇక్కడైతే మమ్మీ మహారాజా ప్యాలెస్ ముందు దిగిన ఫోటో అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మేము కూడా ఇక్కడ ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో చూడండి, ఇట్లా దిగాము. నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. సపరేట్ బ్లాగ్ కూడా చేసి పెడతాను మహారాజా ప్యాలెస్ ముందు ఫొటోస్ షూట్ చేసుకుంది. సో ఇక్కడైతే కూడా మహారాజా ప్యాలెస్ గార్డెన్ అనమాట. ఇది బ్యూటిఫుల్గా ఉంటుంది గైస్. అసలు ఎంత నేచర్ అంటే సూపర్గా ఉంటుంది. మనకి ఎన్ని టైమ్స్ వెళ్ళినా బోర్ అనిపించదు, వెళ్ళాలనిపిస్తుంది. మా పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. సో మేమైతే ఈ ప్యాలెస్ ఎలా ఉంటుందంటే ఇట్లా రౌండ్గా ఉంటుంది గైస్. అది మొత్తం చాలా లెంతీగా ఉంటుంది అనమాట. అంత లెంతీలో మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, టెంపుల్స్ చూశారు కదా, మనకి టెంపుల్ అయితే ఇలా కనపడుతూ ఉంటుంది మనం వెళ్తూ ఉంటే. సో ఇలా రౌండ్గా సర్కిల్ లాగా తీసుకొస్తారనమాట వెహికల్ని. మహారాజా ప్యాలెస్ చుట్టూ మన బ్యాటరీ వెహికల్లో వచ్చేసి మనకైతే లాస్ట్లో అయితే దింపేస్తారు. సో అక్కడ మనకి మహారాజా ప్యాలెస్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ బ్యాటరీ వెహికల్కి కూడా ఈచ్ పర్సన్కి టికెట్ ఉంటుంది అనమాట. సో అదైతే మేము తీసుకొని మేమైతే ఇల్లు వచ్చామన్నమాట. సో చూడండి, ఇది ఎగ్జిట్ అనమాట. ఇదంతా కూడా బయట సైడ్ అటు సైడ్ వెళ్తే ఎగ్జిట్ ఉంటుంది మహారాజా ప్యాలెస్కి. సో ఇదైతే కూడా మొత్తం మహారాజా ప్యాలెస్ చాలా ఫుల్ లాంగ్గా ఉంటుంది గాయస్. ఇది చాలా పెద్దదన్నమాట ప్యాలెస్. మైసూర్లోనే ఇది ఒకటే కదా ఫేమస్ ప్యాలెస్ అనమాట, మహారాజా ప్యాలెస్. సో ఇదంతా కూడా మేము బ్యాటరీలో వెహికల్లో వెళ్తూ షూట్ అయితే చేశాను వ్లాగ్ మొత్తం కూడా. సో చూడండి, అసలు గ్రీనరీగా సూపర్గా ఉంది. నాకైతే ఫుల్గా నచ్చింది అనమాట. నాకైతే ఎన్ని టైమ్స్ వెళ్ళినా బోర్ అనిపించదు గైస్. సో మేమందరం కూడా వెళ్తున్నాం అనమాట, అన్నీ చూసుకుంటూ వీడియో షూట్ చేస్తూ వెళ్తున్నాము. సో చూడండి, గార్డెన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అక్కడ చూడండి క్యామెల్ కూడా ఉందన్నమాట, అది కూడా నేను షూట్ చేశాను. చూడండి, క్యామెల్ కూర్చొని ఉంది. సో ఇక్కడ చూడండి, బ్యాటరీ వెహికల్ ఇక్కడైతే మనం దిగి మనము మహారాజా ప్యాలెస్కి ఎంట్రీ లోపలికి ఉంటుంది అనమాట. సో మేమైతే ఇక్కడ వెహికల్ అయితే పోవాలన్నమాట ఇప్పుడు. సో చూడండి, క్రౌడ్ అయితే ఫుల్గా ఉందన్నమాట.
సో ఇక్కడ బ్యాటరీ వెహికల్ అయితే మేము దిగిన తర్వాత లోపలికి మళ్ళీ వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో మేమైతే ఇక్కడ మమ్మల్ని దింపేస్తాడనమాట. చూడండి ఇక్కడ స్టోర్స్ అన్నీ కూడా ఉన్నాయి. నేను అదే చూపిస్తున్నాను మీకు చూడండి. సో డ్రెస్ స్టోర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో చూడండి ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయి, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది. సో ఇది చూడండి, ఈ ట్రీ చూడండి భలే ఉంది కదా. సో చూడండి బ్యూటిఫుల్గా ఉంటాయి ట్రీస్ అన్నీ కూడా. సో చూడండి ఎంత బాగున్నాయో. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్గా ఉండే గాయస్, సూపర్ క్రౌడెడ్ అనమాట. సో ఇక్కడైతే వెహికల్ అయితే బ్యాటరీ వెహికల్ మేము దిగేసి ఇంకా నెక్స్ట్ అయితే మేము లోపలికి వెళ్ళాలి అనుకుంటున్నాము. సో అక్కడైతే మేము వెహికల్ అయితే దిగేసాం. దిగి లోపలికి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. చూడండి మేము అందరం కూడా వెళ్ళిపోతున్నాం లోపలికి. చూడండి అదంతా కూడా మొత్తం మహారాజా ప్యాలెసే అనమాట. ఇదైతే మేము వచ్చిన రూట్ అనమాట. సో ఇదైతే మహారాజా ప్యాలెస్, ఇది లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ. సో ఇక్కడైతే మనం టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని మన చెప్పులు అక్కడ పెట్టేసుకొని మనమైతే లోపలికి వెళ్ళాలి. చెప్పులతో వెళ్ళకూడదు గాయస్ మహారాజా ప్యాలెస్. చూడండి మేమైతే ఇందులో పెట్టేసుకున్నాము. సో చెప్పులన్నీ ఆ బ్యాగ్లో పెట్టేసి మేమైతే ఇక క్యూ లైన్ల ద్వారా లోపలికి అయితే మహారాజా ప్యాలెస్కి ఎంట్రీ అవుతున్నాము. సో పిల్లల్ని తీసుకొని వెళ్ళడం కదా గాయస్ చాలా రిస్కీ అనమాట. ఎందుకంటే చూసుకుంటూ ఉండాలి, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, తొక్కిసలాట అవుతుంది, తప్పిపోవడం ఇలాంటి జరుగుతుంది కాబట్టి క్రౌడెడ్ ప్లేస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో మేమైతే మా పిల్లల్ని తీసుకొని మేము వెళ్ళడం కొంచెం రిస్కీయే. అందులో వ్లాగ్ షూట్ చేయడం ఇదంతా కూడా కొంచెం రిస్కీనే. అందులో మేము పిక్స్ దిగడం ఇదంతా కూడా రిస్కీయే అనమాట. సో ఇక్కడైతే చూడండి మమ్మీ అయితే ఫోటో దిగిందనమాట లోపల. ఇది మహారాజా ప్యాలెస్ లోపల ఎంట్రీ అయ్యాక ఉంటుంది. సో ఇక్కడ మేము మమ్మీ కూడా అన్ని ఫొటోస్ వీడియోస్ అయితే షూట్ చేసుకున్నాం అనమాట. సో అదే నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇంకా అసలు రాజుల వాళ్ళది లైఫ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం ఐటమ్ యూజ్ చేశారు అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తారు గైస్. గైడ్ ఉంటారనమాట. మేము కూడా ఒక 1 గైడ్ని అయితే పెట్టుకున్నాము. సో ఆయన అయితే అన్నీ చూపించుకుంటూ వెళ్తున్నారనమాట. సో ఇది చూడండి మేమైతే వెళ్ళిపోతున్నాం లోపలికి. చూడండి అసలు మైసూర్ మహారాజా మొత్తం ఇందులో ఉన్నాడన్నట్టు. సో అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్యాలెస్ మొత్తం కూడా సూపర్గా డిజైన్ అనమాట. అసలు ఎంత స్ట్రాంగ్గా ఉందంటే అంత స్ట్రాంగ్గా ఉంది. బిల్డింగ్ కూడా పెద్దగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది, అసలు వెరైటీగా ఉంది. మా ప్యాలెస్ మొత్తం కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఎప్పుడు వచ్చినా కొత్తగా అనిపిస్తుంది గాయస్. సో చూడండి ఎంత పిల్లర్స్ చూడండి పైకి, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఈ ప్యాలెస్ నాకైతే చాలా నచ్చుతుంది అనమాట. సో అదొక మెమొరీ అంతే. ఎన్ని టైమ్స్ చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే బ్యూటిఫుల్ మెమొరీ. సో ఇక్కడైతే మేము గైడ్ పెట్టుకున్నాము. ఎవ్రీ టైం వెళ్ళినప్పుడల్లా మేము గైడ్ అయితే పెట్టుకుంటాము. ఈసారి కూడా పెట్టుకున్నాం. అన్ని వివరంగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వెళ్తున్నారనమాట. సో మేమైతే కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ నేనైతే కొంచెం మెల్లిగా నడుస్తున్నాను అనమాట. సో చూడండి ఇదంతా కూడా ఇలా ఉంటుంది లోపల మైసూర్ మహారాజా ప్యాలెస్లో. సో డోర్స్ కూడా గైస్ సూపర్గా అంటే సూపర్ డిజైన్ ఉన్నాయి. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి డోర్స్ కూడా. ఈ డోర్స్ నుంచి మనకి ఎంట్రీ ఉంటుంది అనమాట. సో చూడండి ఇక్కడ వాళ్ళ ఫొటోస్ అనమాట, మహారాజా ఫ్యామిలీ వాళ్ళ ఫొటోస్ అన్నీ కూడా మనకి పెడతారనమాట. చూడండి ఇక్కడ అవే ఉన్నాయన్నమాట మొత్తం టోటల్. సో చూడండి ఇక్కడ అందరి ఫొటోస్ అయితే మనకి కనపడుతున్నాయి కదా. సో ఇలా అన్ని ఫొటోస్ ఉంటాయి, వాళ్ళ ఐటమ్స్ ఉంటుంది, వాళ్ళు వాడిన దేవుడి ఫొటోస్ అండ్ ఐడల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తారు గైస్. సో చూడండి గైడ్ అయితే చెప్తున్నారు కదా. సో అలా ఎవరైనా పెట్టుకోవచ్చు గైడ్ని, లేదంటే మన ఇష్టము. అలా ఎవరైనా పెట్టుకుంటారు. మేము కూడా పెట్టుకున్నాం అనమాట గైడ్ని. గైడ్ అయితే చెప్తున్నారు అన్నీ కూడా. సో ఇక్కడ చూడండి నేనైతే బ్లాగ్ అయితే షూట్ చేసే పనిలో అయితే పడ్డాను అనమాట. సో చూడండి ఇక్కడ అన్ని పిక్స్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రేమ్స్లో. సో ఇక్కడ చూడండి ప్రిన్సెస్ అనమాట, మహారాజా పిక్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో చూడండి ఇవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి. మమ్మీ ఇక్కడైతే ఫోటో అయితే దిగిందనమాట. సో నేను కూడా ఫొటోస్ వీడియోస్ అయితే దిగాను అనమాట. నాకు కుదిరినంత వరకు అయితే నేను అప్లోడ్ చేస్తాను గైస్. సో చూడండి ఇదంతా కూడా పెయింటింగ్ చూడండి, అసలు సూపర్ పెయింటింగ్ అనమాట. అంతా ఓల్డ్ మోడల్ కదా, సూపర్ అసలు. సో ఇక్కడ చూడండి అన్ని రాజులకు వాడిన ఐటమ్స్ అనమాట. అక్కడ మమ్మీ అయితే ఫోటో దిగింది. ఇవన్నీ చూడండి అసలు రాజుల కాలం మైసూర్ మహారాజా యూజ్ చేసిన బాక్సెస్ అంట గైస్. సో చూడండి అన్ని గోల్డ్ సిల్వర్ ప్లేట్లో అసలు భలేగా ఉన్నాయి. మిర్రర్స్ కూడా ఉన్నాయి అన్నమాట. వాళ్ళు యూజ్ చేసిన మిర్రర్స్ కూడా ఉన్నాయి అవైలబుల్గా. సో వాళ్ళు యూజ్ చేసిన గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్ కూడా మనకి పెట్టారనమాట. సో చూడండి అసలు ఇవన్నీ కూడా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా యూజ్ చేసిన ఐటమ్సే. సో చూడండి బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. సో చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా అంటే అసలు మనకి బ్లాగ్ తీయకపోతే మాత్రం అసలు చెప్తే అయితే అర్థం కాదు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో క్రౌడ్ మాత్రం ఫుల్గా ఉంటుంది గైస్. మేము ఎన్ని టైమ్స్ వెళ్ళినా క్రౌడ్ అయితే బాగానే ఉండింది, అదేంటో అర్థం కావట్లేదు. మరి ఎప్పుడు రారా, మనం వెళ్ళినప్పుడే వెళ్తారా అనేది అయితే మనకు తెలియదు. కానీ మేము 7 టైమ్స్ వెళ్తే 7 టైం కూడా అసలు ఇంత క్రౌడెడ్గా ఉందన్నమాట. సో చూడండి డోర్స్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అసలు సూపర్ అంటే సూపర్ డిజైన్తో సూపర్గా ఉంది గైస్.
సో చూడండి అసలు ఈచ్ ఆర్ట్ కూడా అసలు వన్ మెసేజ్ లాగా ఉందన్నమాట. సో మమ్మీ అయితే ఇక్కడ ఫోటో అయితే తీసుకుంది, నేను కూడా ఇక్కడ ఫోటో అయితే దిగాను అనమాట. సో ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాక అలా వెళ్ళిపోతూ ఉన్నాము వ్లాగ్ షూట్ చేసుకుంటూ. సో ఇక్కడ చూడండి గైడ్ అయితే అన్నీ కూడా మనకు చెప్తూ ఉన్నారనమాట. సో చూడండి ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ గురించి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ వేరే అందరు కూడా పిక్స్ అయితే తీసుకుంటున్నారు, మేము కూడా పిక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాము. సో ఇక్కడ చూడండి ఇదంతా కూడా సిల్వర్ మిర్రర్ అనమాట. ఇది చూడండి అదైతే ఎలిఫెంట్ది ఉంటుంది కదా టీత్, దాంది అనమాట. ఎలిఫెంట్ టీత్తోనైతే ఫ్రేమ్ చేయించారంట. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది చూడండి సిల్వర్ మిర్రర్. సో మహారాణి వాడిన మిర్రర్ అనమాట. సో ఇందులో నేనైతే పిక్ తీసుకున్నాను. సో ఇదైతే ఏనుగు ఎలిఫెంట్ టీత్ అనమాట, దానితో ఫ్రేమ్ చేయించారంట, చాలా కాస్ట్లీ అంట. సో ఇవి కూడా మీకు షూట్ చేశాను, నేను కూడా ఇక్కడ దిగాను అనమాట ఫోటో. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇలా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా అన్నీ కూడా కనబడుతుంటాయి మనకి. సో ఇదంతా కూడా మా మహారాజా ప్యాలెస్ లోపల గైస్ దేవుడి ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి, ఐడల్స్ చూడండి. ఇవన్నీ కూడా మహారాణి యూజ్ చేసినవంట, మైసూర్ మహారాణి యూజ్ చేసిన ఐడల్స్, దేవుడి విగ్రహాలు, ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి ఒకసారి. సో ఇది సో నెక్స్ట్ అయితే నేను పార్ట్ 2 కంటిన్యూస్ పెడతాను గైస్, చూడండి. థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్ చేయండి గైస్, బాయ్.